హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బాబీస్ బద్మాష్ చాయ్. ఇప్పుడు మర్చిపోయానండి, వంట నేనైనా సరే వంట మాస్టర్ ఈవిడే. మా పార్ట్నర్షిప్ చేసుకున్నాం, ఈవిడే వంటలు చేసేది. చూశారుగా, తెల్లారిందండి. తెల్లారటం ఆలస్యం. ఇదిగోండి మా ఆవిడ స్టార్ట్ చేసింది. ఒకటే మ్యూజిక్. మీ అందరికీ తెలిసిందే. అయినా మళ్ళీ చెప్పకపోతే నా తాట తీసిద్ది కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి. వేడి వేడి గిన్నెలో పాలు పోయంగానే అవన్నీ పక్కన అడుగంటుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అదొక శ్రమ. ఆ జెల్ ఎక్కువ పడుతుంది, వాషింగ్ జెల్. నా సంపాదించిన సగం డబ్బులు దీని మెయింటెనెన్స్లకి అయిపోతుందండి. నా సంపాదించిన సగం డబ్బులు దీని మెయింటెనెన్స్లకి అయిపోతుందండి. మా ఆవిడికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలవాట్లేదు కదండి, అక్కడ పెట్టాల్సిన డబ్బులన్నీ ఇక్కడ పెట్టేసిందండి నాతో. మొత్తానికి పాలు వేడేయలేదు తెలియదు కానీ టీ పొడి అయితే వేసిందండి. మళ్ళీ మా ఇంట్లో వాడే టీ పొడి ఏంటో తెలుసా? నీలోఫర్ చాయ్. నీలోఫర్ టీ పొడి మా ఆవిడ ఆర్డర్ పెట్టిందండి. బట్ నీలోఫర్ టీ పొడి అయితే చాలా బాగుంది. ఇదైతే కొలాబరేషన్ కాదు, మనకు కొలాబరేషన్ ఇచ్చేంత సీన్ కూడా లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫైనల్గా చాయ్ దగ్గర పడ్డట్టుందండు. చాయ్ కూడా నా ముఖంలాగే మాడిపోతానికి దగ్గరగా ఉన్నట్టుంది. ఏమో పొంగొచ్చిందండు, ఇక పోసిద్దామో చూడాలి. ఇప్పుడు చాయ్ పోసి రివ్యూ అడిగిద్దండి. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. బట్ నీలోఫర్ టీ పొడి కాబట్టి బాగుందని రివ్యూ ఇవ్వాలి. ఇవ్వకపోతే చిన్న భాషకి చెప్పు, బాగుండదేమో. అయిపోయింది చెప్పేస్తున్నా. మా ఆవిడ వచ్చిందండి. ఉంటానే, బాయ్ అండి, మళ్ళీ కలుద్దామే. సారీ అండి, మా ఆవిడ వచ్చేసరికి ఏదో కవర్ చేశాను, వెళ్ళిపోయిందిలేండి. చూసారు కానీ నా బాధలు. ఆ గిన్నెలాగే నా జీవితం కూడా పొయ్యి మీద మాడిపోతుందండి. ఇగోండి చాయ్ అయిపోయినట్టుంది. బా, టీ ఫిల్టర్ చూసారండి, ఎన్నిసార్లు చెప్పు, అది మాత్రం మారదండి బాబు అసలు. ఇక నేను చెప్తే ఎట్లాగైనట్లేదు, మీరు కామెంట్స్లో మీరన్నా చెప్పండి. కొంచెం ఉండేది మేము ఇద్దరమే. మా అమ్మగారు మా ఊర్లో ఉన్నారు, అయినా కానీ లీటర్ పెట్టిద్దండి టీ. అగోండి ఆ టీ బోసుల్లో కూడా శ్రద్ధ లేకుండా. నీలోఫర్ ఓనర్ ఊరికే అనలేదండి, ఇంట్లో చాయ్ శ్రద్ధతో చేయాలి కదా, నా మొగడు తాగాలని శ్రద్ధతో ఇయ్యాడు కదా. టీ ఎట్లుంది? శివాజీ, కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా, మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా దారివ్వరు కదరా. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా.